హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మనలో అందరికీ పర్యాటక ప్రాంతాలు చూడాలని ఎంతో ఆశపడుతూ ఉంటాం. అయితే మరికొంతమందికి సమయం లేకో, మరికొంతమందికి తీరిక కుదరకో, మరికొంతమందికి డబ్బు లేకో కొన్ని ప్రాంతాలు మనం చూడలేకపోతూ ఉంటాం. అయితే ఫ్రెండ్స్ గమనించండి, నేను మీకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ప్రతి వీడియో మీకు తెలియచేస్తాను. ఆయా ప్రాంతాలు నేను పర్యటించి మీకు కొత్త ప్రదేశాలు నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. మీరందరూ కూడా వెళ్ళలేనటువంటి వారు ఇవి చూసి ఆనందపడండి. వచ్చేవారు కూడా ఈ అందమైన నేచర్ని దేవుడు మన కోసం సిద్ధపరిచాడు అనేటువంటి విషయాన్ని చూసి మీరందరూ కూడా వచ్చి ఈ అద్భుతమైన ప్రదేశాలు మీరు చూడవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే అందరికీ ఇష్టమైనటువంటి ప్రదేశం మొట్టమొదటిగా నేను అరకు ప్రాంతాన్ని మీకోసం చూపించడానికి ఇష్టపడుతున్నాను ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం? సో నాతో పాటు రండి. అయితే ఫ్రెండ్స్, మరిన్ని వీడియో కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ముందుగా మనం ట్రైబల్ మ్యూజియాన్ని చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, లోనికి వెళ్ళడానికి పెద్దవారికి 60 రూపాయలు, చిన్న పిల్లలకు 30 రూపాయలు టికెట్ ధర అక్కడ ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా మీరు చూడవలసినటువంటి ప్రదేశాలు. ఇక రాబోయే రోజుల్లో అవన్నీ మీ కొరకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో లోనికి వెళ్ళిన తర్వాత ఈ రకమైనటువంటి వస్తువులు మనకు కనబడతాయి. ఇవి వారి చేతులతో చేసినటువంటి బ్యాగ్స్ కానీ ఇతర వస్తువులు, అలాగనే ఎదురు కర్రలతో చేసిన అనేక వస్తువులు మీకు అక్కడ కనబడుతూ ఉంటాయి. చాలా మంచి, మీరు అందరూ వాటిని కొని తీసుకోవచ్చు. అలాగే పూర్తి ఆర్గానిక్ కలిగిన తేనె కూడా అక్కడ అందుబాటులో మనకు ఉంటుంది. అరకు ఆర్గానిక్ కలిగినటువంటి తేనె. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తీసుకునండి. అలాగే ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళినప్పుడు మేము అనేక వస్తువులు చూడడం జరిగింది. కొన్ని వస్తువులు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ మా ఫ్రెండ్స్లో కొంతమంది చూడండి, మిన్ను అయితే బాణం తీసి గురి పెడతా ఉన్నాడు. అది ఎటు వెళ్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంట్లోకి కావాల్సిన సామాగ్రి అంటే దినుసులు, అలాగే అక్కడ కొన్ని పప్పులు, మీకు కావాల్సినవన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. జీడిపప్పులు, ఇంకా అలాగే పిస్తా, ఇవన్నీ కూడా పూర్తి ఆర్గానిక్ కలిగినటువంటి వస్తువులు. అలాగే కుంకుడుగాయలు, ఇవన్నీ కూడా మనకు ఇంట్లోనికి కావాల్సినటువంటి సామాగ్రి అందుబాటులో ఉంచారు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే వాటికి పేర్లు కూడా అక్కడ మనకు తెలియని పప్పు కూడా అక్కడ ఉంటాయి. అయితే వీటిని తీసుకుని వచ్చి వారు అమ్ముతున్నారు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినాక కొనుక్కోవచ్చు. అది ఇంకొక ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. వారు పద్ధతులు, ఆచారాలు, అలవాట్లు, ఆ దినాల్లో వారు వాడిన సామాన్లు, ఇవి చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. లోన ఆ రోజుల్లో వారు వేసిన డ్యాన్స్, నాట్యం, వారు పొలానికి ఉపయోగించినటువంటి సామాగ్రి, పనిముట్లు, ఆ దినాల్లో వారి వివాహం, పెళ్ళిళ్ళు ఆ రకంగా జరిగేవి. ఇక్కడ వారి చేతులతో తాళ్ళు, అలాగే బాణాలు, వేటాడడానికి సామాగ్రి వారు తయారు చేసేవాళ్ళు. అది సంత, మార్కెట్ అంటాం కదా, ఆ మార్కెట్లో వాళ్ళు పండించినవన్నీ కూడా తీసుకుని వచ్చి అక్కడ వారు అమ్ముతారు. ఒక్కొక్కటి చూస్తూ ఉంటే
చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. వారు వేటాడడానికి వెళ్ళినప్పుడు చేపలు కానీ జంతువులు కానీ వేటాడినప్పుడు వారు చాలా సంభ్రమంతో ఆనందంగా అందరూ కలిసి వారు వండుకొని అందరూ కలిసి భోజనం చేస్తారు. సో వారు వేట కోసం ఉపయోగించినటువంటి సామాగ్రి. అలాగే ఫ్రెండ్స్, వీళ్ళు చాలా దూరం నుంచి నీళ్లు తెచ్చుకుంటారు, చాలా ప్రయాసపడతారు. అలాగే ఆ టైంలో జరిగే తీర్పు